KTN న్యూస్ కి స్వాగతం. బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం. పిఠాపురం ఎండపల్లిలో శ్రీ నాగబాబుకి ఘన స్వాగతం. వైకాపా 5 ఏళ్ల పాలనలో ముస్లిం మైనారిటీలకు ఒరిగిందేమీ లేదు. మౌలానా ముస్తాక్ అహ్మద్ మీడియా సమావేశం. హైదరాబాద్ మందుబాబులకు 6 రోజుల వ్యవధిలోనే మరో షాక్. చరిత్ర సృష్టించిన విరాట్ కోహ్లీ ఐపీఎల్లో తొలి బ్యాటర్ గా అరుదైన ఘనత. పిఠాపురం ఎండపల్లిలో శ్రీ నాగబాబుకి ఘన స్వాగతం. బ్యాచ్ ఉంటారు. పవన్ కళ్యాణ్ లోకల్ కదా, నాన్ లోకల్, అతను ఏం పని చేస్తాడు, మీకేం ఉపయోగపడతాడు, ఇక్కడ గెలవంగానే వెళ్ళిపోతాడని వీళ్ళందరికీ మీకు అందరికి జ్ఞాపకం ఉండే ఉంటుంది. మీరు అందరికీ మర్చిపోయి ఉంటారు. అనేక ప్రాంతాల్లో, ఆంధ్రప్రదేశ్లో ఎన్నో ప్రాంతాల్లో రైతులు ఆత్మహత్య చేసుకుంటే ఒక 30 కోట్ల రూపాయలు 3,000 మంది రైతులకి ఒక్కొక్కరికి 1,00,000 రూపాయలు చొప్పున ఇచ్చినప్పుడు ఏ ప్రాంతానికి, ఏ కులానికి, ఏ మతానికి ఇచ్చాడు, ప్రతి వాళ్ళకి ఇచ్చాడు. అది మా లోకల్ ప్రాంతం కాదే. ఇప్పటం అనే గ్రామంలో ఎంతో కోఆపరేషన్ చేసి మాకు నిలబడినందుకు వాళ్ళ ఇల్లు కూలగొట్టేస్తే వాళ్ళ కోసం వెళ్ళాడు. ఇప్పటం మా సొంత గ్రామం కాదే. వైజాగ్లో స్టీమర్లన్నీ కాలిపోతే పరిగెట్టుకుని వెళ్ళి వాళ్ళకి డబ్బులు ఇచ్చాడు. ఒకరికి 1,00,000, 2,00,000 రూపాయలు. అది మా సొంత గ్రామం కాదే, మా సొంత పట్టణం కాదు, విశాఖపట్నం. సో ఇక్కడ ఎవరికి పట్టణం ఏంటి, లోకలా నాన్ లోకల్ కాదు, నువ్వు పని చేసావా పని చేయలేదా అనేది జనం చూస్తారు. జనసేన, టీడీపీ, బీజేపీ కూటమి ప్రభుత్వం బల్ల గుద్ది విజయం సాధించబోతుంది. ఇది ఒక పట్టణం. సో ఈ కూటమి ప్రభుత్వం తరఫున నిలబడ్డటువంటి ఉదయ్ శ్రీనివాస్ ఎంపీగా నిలబడతారు. అతను కూడా గెలిపించుకోవాల్సిన అవసరం అనుకుంది. బీజేపీ ప్రభుత్వం రాబోతుంది సెంట్రల్ గవర్నమెంట్ లో. మన మాట జనసేన ఎంపీ మాట చెల్లినంతగా ఇంకెవరి మాట చెల్లదు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారికి ఉన్నటువంటి అనుబంధం అలాంటిది. మోడీ గారితో కానీ, అమిత్ షా గారితో కానీ, నడ్డా గారితో కానీ. మోడీ గారు ఒక మాట అన్నారు పవన్ కళ్యాణ్ గురించి, నేను ఈ దేశాన్ని ఎంత ప్రేమిస్తానో పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రప్రదేశ్ అంత ప్రేమిస్తారు, అందుకని అంటే నాకు చాలా గౌరవం. మోడీ గారు పవన్ కళ్యాణ్ గారు కనపడినప్పుడల్లా చిరునవ్వు నవ్వుతారు, ఆనందంగా చూస్తారు. అదే జగన్ గారు కనపడితే తొందరగా పని అయిపోతే వెళ్ళిపోతే మీరు చాలాసార్లు గమనించుంటారు. సరే వచ్చా ఏంటి, ఇంక అయిపోయిందా పని, ఓకే బాయ్. పవన్ కళ్యాణ్ గారు వస్తే ఆ పైన దగ్గర తీసుకుంటారు. ఎందుకంటే ఒక మంచి వ్యక్తి, ఒక గొప్ప దేశభక్తుడికి ఇంకొక దేశభక్తుడి అని వస్తారు. ఒక దేశభక్తుడికి లేదా ఒక మంచి వ్యక్తికి, దేశాన్ని బాగు చేయాల్సిన వ్యక్తికి ఒక లంచగొట్టి ఒక కరప్షన్ చేసేవాళ్ళు నచ్చరు. ఎప్పుడు కూడా పవన్ కళ్యాణ్ ఒక మాట చెప్తారు, నేను వీళ్ళకి నాయకుడిని అని ఎప్పుడు చెప్పడు, నేను వీళ్ళకి సేవ చేయడానికి వచ్చిన నాయకుడిని అంటారు. తన డబ్బునే మీకు ఇచ్చేవాడు, మీ డబ్బును మీకు పదిలంగా ఎలా ఇవ్వాలని ఆలోచిస్తారు తప్ప ఈ డబ్బుని ఎలా నొక్కాలో ఆలోచిస్తారు. మీరందరూ కూడా 2019లో వాళ్ళ నాన్నగారిని చూసి, రాజశేఖర్ రెడ్డిని చూసి జగన్మోహన్ రెడ్డి ఓటేశారు. కానీ ఒక్కసారి మీ పిల్లల ముఖం చూసి పవన్ కళ్యాణ్ గారికి ఓటేయండి. ఇక డీటెయిల్స్ చూస్తే వైకాపా 5 ఏళ్ల పాలనలో ముస్లిం మైనారిటీలకు ఒరిగిందేమీ లేదు. టీడీపీ మైనారిటీ సెల్ అధ్యక్షులు మౌలానా ముస్తాక్ అహ్మద్ మీడియా సమావేశం నిర్వహించారు. కార్యకర్త బాబు ష్యూరిటీ భవిష్యత్తు గ్యారంటీ ప్రచారం చేస్తుంటే వైసీపీ గుండాలు దాడి చేయడం జరిగింది. క్లియర్గా సలాం, నేను పొత్తులో భాగంగా బాబు గారు మంచి కార్యక్రమాలు పెట్టారు, సూపర్ 6 కార్యక్రమానికి నేను ప్రజల్లో తీసుకువెళ్తున్నాను. మీరు కూడా ఏదైనా చెయ్యాలనుకుంటే మంచిది, ప్రజలకి మీరు కూడా చేతనైతే చేసుకోండి, మమ్మల్ని ఆపకూడదు అని చెప్తే ఈ దుర్మార్గులు, మూర్ఖులు దాడి చేశారు. మైనారిటీల మీద ముఖ్యంగా రాష్ట్రంలో ఉన్న ప్రజానీకం గమనిస్తుంది.
ఎస్సీ ఎస్టీ బీసీ ముఖ్యంగా మైనార్టీల మీద రాష్ట్ర వ్యాప్తంగా ఈ రాక్షస పాలనలో అనేక చోట్ల దాడులు జరిగినాయి. హత్యలు, ఆత్మహత్యలు, విధ్వంసాలు. ఎవరికి రక్షణ లేదు. మైనార్టీలకి రక్షణ సున్నా, సంక్షేమం సున్నా. వైసీపీ పాలనలో చేతకాక మంచి కార్యక్రమాన్ని ప్రజల్లోకి సలాం తీసుకువెళ్ళుతున్నాడు. తడకనపల్లి గ్రామంలో గ్రామస్తులు ప్రతి ఒక్కరూ జయ చంద్రన్న అంటుంటే కడుపులో మంటపడి దాడి చేశారు. అతి త్వరలో కాలం మారబోతుంది. ఇదే కాలం ఉండదు. రాష్ట్ర ప్రజలందరూ మళ్ళీ ముఖ్యమంత్రిగా బాబు గారు వస్తేనే రాష్ట్రానికి అభివృద్ధి, ప్రజలకి సంక్షేమం జరుగుతుంది అని డిసైడ్ అయిపోయారు. మళ్ళీ బాబు గారికి ముఖ్యమంత్రి చేయడానికి సిద్ధమయ్యారు. వీళ్ళకి అర్థం కాని పరిస్థితి. కుట్రలు కుతంత్రాలు చేస్తున్నారు. బీజేపీతో అలయన్స్ అంటున్నారు. బీజేపీ పేరు ఎక్కడ చూస్తే తెరపైకి తీసుకువచ్చి భయపెట్టాలని ప్రయత్నిస్తున్నారు. నేను సూటిగా జగన్మోహన్ రెడ్డి గారికి, అదేవిధంగా వైసీపీ నాయకులకి ప్రశ్నిస్తున్నాను. మీరు 19 నుంచి ఇప్పుడు దాకా ఎక్కడున్నారు? బీజేపీతో లేరా? అక్రమ సంబంధం మీరు పెట్టుకోలేదా? తెర వెనుక మీరు కాంప్రమైజ్ అయ్యారా లేదా? హైదరాబాద్ లోని మందుబాబులకు వారం రోజుల వ్యవధిలోనే రెండో షాక్ తగిలింది. రేపు అనగా ఏప్రిల్ 23 హనుమాన్ జయంతి సందర్భంగా నగర వ్యాప్తంగా రేపు బార్లు, మద్యం దుకాణాలను బంద్ చేయాలని ఎక్సైజ్ శాఖ అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. ఏప్రిల్ 17న శ్రీరామనవమి సందర్భంగా వైన్స్, బార్లు మూతపడిన సంగతి తెలిసిందే. వారం తిరగక ముందే మరోసారి షాపులు బంద్ కానున్నాయి. రేపు వైన్ షాపులు మూతపడనున్న నేపథ్యంలో మందుబాబులు ముందు జాగ్రత్తలుగా తీసుకుంటూ ఉన్నారు. రేపటికి అవసరమైనటువంటి మద్యాన్ని కూడా ఈ రోజే కొనుగోలు చేస్తున్నారు. ఐపీఎల్ లో ఇప్పటికే పలు రికార్డులను తన పేరిట లిఖించుకున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ తాజాగా మరో అరుదైన మైలురాయిని అందుకున్నాడు. ఆదివారం కోల్కతా నైట్ రైడర్స్ జరిగినటువంటి మ్యాచ్ లో 2 సిక్సర్లు బాదిన రన్మేష్ ఒక జట్టు తరపున అత్యధిక సిక్సర్స్ కొట్టినటువంటి తొలి ఆటగాడిగా నిలిచాడు. 2008 నుంచి ఆర్సీబీకి ఆడుతున్నటువంటి ఇప్పటి వరకు 250 సిక్స్లు కొట్టాడు. ఇక అతనికి తర్వాతి స్థానాల్లో క్రిస్ గేల్ 239, ఏబీ డివిలియర్స్ 238, రోహిత్ శర్మ 224, కిరణ్ పోలార్డ్ ఇండియన్ 223 ఉన్నారు. అలాగే కోహ్లీ పేరిట మరో రికార్డు నమోదైంది. 250 సిక్స్లు కొట్టిన 4వ బ్యాటర్ గా రెండో భారతీయ ఆటగాడిగా నిలిచాడు. కాగా ఐపీఎల్ లో ఓవరాల్ గా అత్యధిక సిక్సర్లు రికార్డు మాత్రం యూనివర్సల్ బాస్ పేరిట ఉంది. క్రిస్ గేల్ తన ఐపీఎల్ కెరీర్ లో మొత్తంగా 357 సిక్సర్లు బాదాడు. అతని తర్వాతి స్థానంలో రోహిత్ శర్మ, ఏబీ డివిలియర్స్ 251 ఉన్నారు. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులోని కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి లక్ష్మీనారాయణ రెడ్డి విలేకరుల సమావేశం నిర్వహించారు. రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా ఎమ్మిగనూరు నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా అధిష్టానం తనకు సీట్ ఇవ్వలేదని, ఎన్నో ఏళ్లుగా పార్టీ కార్యక్రమాలు అలాగే రాహుల్ గాంధీ జోడో యాత్రను విజయవంతం చేశానని, అలాగే ఎన్నో ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీని నమ్ముకుని జెండా మోసినటువంటి కార్యకర్తలను సైతం కాంగ్రెస్ పార్టీ మోసం చేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. షర్మిల చేపట్టిన న్యాయ యాత్రలో భాగంగా ఎమ్మిగనూరు నియోజకవర్గానికి వచ్చిన షర్మిల కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా తన పేరుని ప్రకటించలేదని, రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో ఏ పార్టీకి తాను మద్దతు తెలపనని, తాను న్యూట్రల్ గా ఉంటానని తన కార్యకర్తలతోటి చర్చలు జరిపి ఈ నిర్ణయానికి వచ్చినట్లుగా లక్ష్మీనారాయణ రెడ్డి తెలిపారు. ఏ విధంగా జరిగింది? రాహుల్ గాంధీ గారు అప్రిషియేట్ చేశారు. ఎమ్మెల్యే రోజు జోడో యాత్ర చాలా బాగా చేసినారని. దానికి గిడుగు రుద్రరాజు గారు కూడా సాక్ష్యం. మా కాజా, మా టౌన్ ప్రెసిడెంట్ గణేష్ గారు, మా డీసీసీ జనరల్ సెక్రటరీ మురళి, మా మండల్ ప్రెసిడెంట్లు మన నందవరం ప్రెసిడెంట్ ఎల్లారెడ్డి గారు, అదేవిధంగా మన ఎమ్మెల్యే ప్రెసిడెంట్
మన గురుస్వామి గారు వీళ్ళందరి సమక్షంలో ఆయన కేసీనటువంటి కండువాలు తీసి నాకు వేశాడు విజయవాడ ఆఫీస్లో. రెడ్డి గారు మీరు చాలా బాగా చేశారు, జోడయాత్ర రాహుల్ గాంధీ దగ్గర మన పేరు వచ్చిందని. మరి ఈరోజు టికెట్ ఇచ్చే విషయంలో ఏమైందని నేను అడుగుతా ఉన్నా గిడుగు రుద్రరాజు గారిని. అదేవిధంగా షర్మిల గారిని ప్రశ్నిస్తున్నా. మీరు ఏదో మాటలు చెప్పారు, కాంగ్రెస్ పార్టీ ఆఫీస్లో కూర్చోబెట్టి విజయవాడలో పిలిపించి ప్రమాణాలు చేయించి అన్నీ చేసిన దానికి ఈరోజు మీరు ఏం చేశారు? మాకు జెండాలు మోసిన వాళ్ళకి టికెట్లు ఇవ్వకుండా, డబ్బులు ఇచ్చిన వాళ్ళకి టికెట్లు అమ్ముకుంటూ ఈ విధంగా షర్మిలమ్మ గారు కాంగ్రెస్ పార్టీని నాశనం చేస్తూ ఉన్నారు. ఈ రోజు వరకు ఎందుకు ప్రకటించలేదు అభ్యర్థుల్ని? నామినేషన్లు అయిపోయి 3 రోజులైంది, ఈ రోజు వరకు ఎందుకు ప్రకటించలేదని ప్రశ్నిస్తూ ఉన్నాం. ఆదోనిలో నిన్నలే మన యాత్ర జరిగితే బీజేపీ అభ్యర్థికి టికెట్ ఇచ్చారు. ఆలూరులో లక్ష్మీనారాయణ అనే వ్యక్తి కాంగ్రెస్ పార్టీకి నాతో పాటు చాలా కష్టపడ్డాడు, పని చేశాడు, జెండా మోశాడు. ఆయనకి టికెట్ ఇవ్వలేదు. అక్కడ తెచ్చి వేరే వ్యక్తికి ఇచ్చారు. కొత్త వ్యక్తి ఎన్నడూ జెండా మోయలేదు. ఇక్కడ మన ఎమ్మెల్యేలో కనీసం షర్మిలమ్మ మీటింగ్ ఉందని చెప్పి కూడా కనీసం డీసీసీ తర్వాత ఎంపీ గారు ఇక ఆదోనికి వెళ్ళాము, మంత్రాలయం వెళ్ళాము, ఇక మీ ఇంటికి వస్తున్నాము, ఇట్లా 4 మాటలు తప్పించుకొని 4 మాటలు బైపాస్లో వెళ్ళిపోయి టైం అయిపోయింది వెళ్ళిపోతామని చెప్తా ఉన్నారు. అంటే ఇక్కడ ఒక బలమైన క్యాండిడేట్ ఉన్నాడు అని కూడా వాళ్ళకి తెలిసి కూడా టికెట్ నిరాకరించినారంటే మా కాంగ్రెస్ పార్టీకి ఇంతకన్నా ఇది విధేయ విజ్ఞతలు లేవని చెప్తా ఉన్నా. ప్రతి ఒక్కరూ ఎమ్మెల్యేల ప్రతి ఒక్క కార్యకర్త షర్మిలమ్మ మీటింగ్ రోజు ఏం సార్ నువ్వు లేవు షర్మిలమ్మ పక్కన, ఏం సార్ నువ్వు లేవు షర్మిలమ్మ పక్కన ప్రతి ఒక్క కార్యకర్త ఫోన్ చేయడం జరిగింది. అదే షర్మిలమ్మ గారికి ముందుగానే నాకు ఇంటిమేషన్ ఇచ్చి మీరు ప్రోగ్రామ్ అరేంజ్ చేయండి, ఈ విధంగా వస్తుందని చెప్తే నేను చేసింటే ఈరోజు దాదాపు 2000 పైన మందిని తీసుకొని వచ్చి బహిరంగ సభ పెట్టేవాడిని. వాళ్ళంతా నాకు తెలిసి నా పరిజ్ఞానం మేరకు అన్నతో కుమ్మక్కైంది. ఎందుకంటే రాయలసీమ మాత్రమే మిగిలింది. సర్కారులు ఆల్రెడీ టికెట్లు బంద్ చేశారు. ఇక్కడ మాత్రం అనువుగాని హామీలు ఇచ్చి సీఎం అయ్యాడు, హామీలు మాత్రం నెరవేర్చకుండా మంచు మెరిసింది నీవు రేవంత్. గత 10 సంవత్సరాల బీఆర్ఎస్ పాలనలోనే పాలమూరు పరిశ్రమలలో అభివృద్ధి చెందాయని, రోడ్లు మంచినీటి సాగునీటినిచ్చింది బీఆర్ఎస్ పాలనలోనే అని గుర్తుంచుకోవాలని మహబూబ్ నగర్ ఎంపీ అభ్యర్థి మన్య శ్రీనివాస్ రెడ్డి అన్నారు. మహబూబ్ నగర్ జిల్లా అడ్డాకుల మండలంలోని ఆదివారం మాతృశ్రీ పాఠశాల ఆవరణలో అడ్డాకుల, మూసాపేట మండలాల కార్యకర్తలు సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా పార్లమెంటు సభ్యులు మన్య శ్రీనివాస్ రెడ్డి, మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్, మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ హాజరై మాట్లాడారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ అన్ని ఎక్కువై ఓడిపోయామని, సమయానికి రైతు బంధు వేసి నీళ్లు సరఫరా చేసి సాగునీటిని ఇచ్చి అందరికీ ఎమ్మెల్యేలు, మంత్రులు అందుబాటులో ఉండి చులకనయ్యారని, దాని వల్లనే ఓడిపోయామని అన్నారు. బీఆర్ఎస్ పాలనలోని ఊహించని రీతిలో భూముల రేట్లు పెరిగాయని, ఈ మండలంలో కోటి ఉంటే ఇప్పుడు అదే భూమి విలువ 50% పడిపోయాయని, అయినా కూడా ఎవరూ కొనడానికి ముందుకు రావటం లేదని, ఇదంతా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఘనకార్యమన్నారు. ఇంటర్నేషనల్ లెవెల్లో పాలమూరుని అభివృద్ధి చేద్దామని అనుకున్నామని, అడ్డాకుల మండలానికి ఎయిర్పోర్టును తీసుకొద్దాం అనుకున్నామని, 70 ఏళ్ల నుంచి చేయని అభివృద్ధి 10 ఏళ్లలో చేసి చూపించామని, ఈసారి కూడా ప్రభుత్వం ఏర్పాటు చేసి ఉంటే 365 రోజులు చెరువులు నీళ్లు ఉండి ప్రతి ఊర్లో పంటలు కలకలలాడే విధంగా చేయాలని కలగన్నామని, పార్లమెంటు ఎన్నికల్లో మన్నె శ్రీనివాస్ రెడ్డిని అధిక మెజారిటీతో గెలిపించి టీఆర్ఎస్ తరపున పార్లమెంటుకు పంపించాలని కోరారు. వచ్చే స్థానిక ఎలక్షన్లలో ఈ పార్లమెంటు సభ్యుడు ఎన్నికైతేనే స్థానిక ఎలక్షన్లలో మేరు కూడా గెలుస్తారని, కసితో పనిచేయాలని కార్యకర్తలను కోరారు. మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర రెడ్డి మాట్లాడుతూ తక్కువ మెజారిటీతోనే ఓడిపోయానని, నియోజకవర్గంలోని అన్ని గ్రామాలకు త్రాగునీటి వసతి, సాగునీటి వసతితో పాటు రోడ్డు ప్రాజెక్టులు ఏర్పాటు చేసి గొలుసుకట్టు చెరువులను నిర్మించామన్నారు. ఈ కార్యక్రమంలోని అడ్డాకుల జెడ్పీటీసీ రాజశేఖర్ రెడ్డి, మూసాపేట జెడ్పీటీసీ ఇంద్రయ్య, సాగర్ ఇన్ఛార్జ్ పల్లె రవి, అధ్యక్షులు లక్ష్మీ నరసింహ, శ్రీనివాసరెడ్డి, జితేందర్ రెడ్డి, కాజా, గౌరీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ రోజు ప్రతి ఒక్కరు చదువుకున్న వాళ్ళు మాక్సిమం దీంట్లో చదువుకున్న వాళ్ళు ఉన్నాం. గత పరిస్థితి ఏమున్నది? ఏ విధంగా కేసీఆర్ గారు మనకు ఈ తెలంగాణ తీసుకొచ్చి మన ఒక కుటుంబం దాకా ఈరోజు అన్ని విధాలుగా వ్యవసాయాన్ని కానీ, ఈరోజు ఫ్యాక్టరీస్ కానీ వచ్చిన 6 నెలలకే, గతంలో ఎట్లా ఉంటుండే కరెంట్ 6 గంటలు 5 గంటలు ఉంటుండే, అటు వ్యవసాయం నడవకుండే, అటు ఫ్యాక్టరీలు కూడా నడవకుండే. అటువంటి పరిస్థితిలో ఈరోజు మన ముఖ్యమంత్రి గారు 2014 వచ్చిన తర్వాత కరెంటు విషయంలో ఒక పెద్ద విప్లవ శక్తిని తీసుకొచ్చి ఈరోజు అన్ని విధాలుగా మనకు గ్రామాలకు కరెంట్ ఇవ్వడము, రైతులకు
అదేవిధంగా ఇండస్ట్రీల కంటే ఇవ్వడం, అక్కడ ఇండస్ట్రీ డెవలప్మెంట్ అని, ఊరు డెవలప్మెంట్ అని మంచిగా ఈరోజు ఎన్ని విధాలుగా ఈరోజు గొప్పగా పంటలు పండించి మనం ఈ 10 సంవత్సరాలు. అదేవిధంగా రైతు బంధు, దీనికి తోడు రైతు బంధు, అక్కడి నుంచి పంటలు అమ్మిన పంటలకు ఎలాంటి ఖర్చు లేకుండా ప్రభుత్వమే వెళ్ళి మన అకౌంట్లో డబ్బులు పడబట్టి, రైతు బంధు ప్రకటించి ఆ డబ్బులు పడబట్టి ఈరోజు ఆ విధంగా మనం ఆర్థికంగా నిలదొక్కుని ఈరోజు ఆర్థికంగా బలపడ్డామా లేదా, మన కేసీఆర్ గారి యొక్క పరిపాలన అవి ఏ విధంగా ఉన్నది ఒకసారి ఆలోచన చేసుకోండి. ఇప్పుడు ఈ రోజు వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ఈ రోజు 6 గ్యారెంటీలు ఏ విధంగా అమలు చేస్తున్నారో చూసుకోండి. ఏ విధంగా ఒక్కడన్నా మనకు అమలవుతున్నదా? అది కానీ హామీలు ఇచ్చి ఇవాళ 2000 పెన్షన్లు 4000 ఇస్తా, అదేవిధంగా పండిన పంటలకు 500 బోనస్ ఇస్తా, అదేవిధంగా కళ్యాణ లక్ష్మితో పాటు తులం బంగారం ఇస్తా. ఈ రోజు ఎంత మంది ఆశలు పెట్టుకొని మీరు మరి ఎవరి ఏ విధంగా ఓట్లేసిండ్రో, మరి ఏ విధంగా నమ్మి ఓట్లేసిండ్రో ఇప్పుడు మనకి కళ్ళ కట్టినట్టు వాళ్ళ ప్రభుత్వాలు కనిపిస్తారు. తెలంగాణ పరిపాలనలో కూడా ఎప్పుడు చూసినా ఆల వెంకటేశ్వర రెడ్డి గారు పొత్తులు లేసి మీ కాన్స్టిట్యూన్సీలో ఉండాలి. ప్రాజెక్టులు మొత్తం చెక్ డ్యామ్లు గొలుసు కట్టుగా పూర దాదాపు 30 గొలుసు కట్ట మీ దేవరగద్ద కాన్స్టిట్యూన్సీ ఆడికి చూస్తే ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి కూడా ఈ దేవరగద్ద కాన్స్టిట్యూన్సీ ముందు ఏం పనికాలే. మేము చూసాము అన్నం ఇచ్చినప్పుడు ఏదో మీటింగ్లోకి వచ్చినప్పుడు ఎక్కడ చూసినా సస్యశామనం రోడ్ల బండి మొత్తం ఉంటే అటువంటి పరిస్థితి ఇవ్వాలని మీరు బోర్డు పెట్టుకొని కేసీఆర్ కాదనుకున్నామంటే మనకి ఎంత మనం మూర్ఖత్వం వల్ల తిని ఈ విధంగా మా ఒక సామెత ఉండదు, ఏదో ఎదురు విడిచిపెట్టి దురపోతు తెచ్చుకున్నాం అన్నట్టు. ఆ పరిస్థితి కూడా మన పరిస్థితి. ఇప్పుడు ఉన్న ఎమ్మెల్యేలు అదేవిధంగా మీ దగ్గరికి వస్తున్నారో ఒకసారి ఆలోచన చేసుకోండి. చిన్న ఏ పెళ్లి కానీ పేరెంటాలు కానీ జాబ్ కానీ బతి కానీ ఎప్పుడు మీ అక్కడే ఉంటూ ఇన్ని విధాలు చేసినా ఈరోజు తెలంగాణ ప్రభుత్వాన్ని మనం పోడుకున్నామంటే చేతులారా మనకి ఏదైతే మన ఏదో మనకు అనుకుంటున్నట్టు ఒక్క పదం కూడా అమలు చేయడం లేదు. ఈ రోజు మీకు ఇంకా అర్థం కాలే. ఈ రోజు కేసీఆర్ గారు చేసిన పరిపాలనలో కూడా మనం ఆర్థికంగా బలపడ్డాం కాబట్టి అదేవిధంగా ఈరోజు కాంగ్రెస్ చేసిన పథకాలు ఇస్తలేదని చెప్పి ఇలా కామం ఉండమంటే కేసీఆర్ గారి యొక్క ఆర్థిక బలాలు మీకు అందినాయి. ప్రతి ఒక్కరు ఇలా ఆకలి ఉన్నట్టు లేవు, ఆకలి ఉన్నట్టు ఉంటే ఇలా రేవంత్ రెడ్డి గారి రోడ్ల మీద కూడా తిరిగి ఉండి మనం అది ఆలోచన చేసుకోండి. ఆ పరిస్థితి గొప్ప నాయకుడు కేసీఆర్ గారా కాదా అని ఆలోచన చేయండి. అందువల్ల హామీలు ఇచ్చి ఇలా రేవంత్ రెడ్డి గారు ఏమేమో మాట్లాడుతున్నాం, విచిత్రమైన మాటలు మాట్లాడుతున్నాం. నన్నేం మాట్లాడిండు, మీ ఎంపీ గారు మంచోడే కానీ పడకేసిండు, మంచోడే కానీ మంచం వేసిండు. ఇలా నువ్వు వేసినావా మంచం, మేము వేసినావా? ఇలా అనుగా హామీలు ఇచ్చి ఒక్కటి కూడా అమలు చేయకుండా నువ్వు మంచం వేసినావు. అది మర్చిపోకే రేవంత్ రెడ్డి గారు. అది ముఖ్యంగా ప్రజలకు ఏం హామీలు ఇచ్చినావో దాన్ని తీసుకురావా ముందు. నువ్వు గొప్ప సీఎంగా అనుకున్న ఫీల్ అవుతున్నావు. కేసీఆర్ నువ్వు దిగదులుపునిది విన్నావా? కేసీఆర్ గారు ఎన్ని పథకాలు ఇచ్చి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు సుఖ సంతోషంతో ఉన్నారు. ఆ పరిస్థితుల్లో వచ్చి నువ్వు ఇంకా గొప్పగా ప్రకటన చేసి ఒక్కటి కూడా హామీ ఇవ్వకుండా ఈరోజు పడగ నీవేసావా మేమేసావా? ఒక బాగా ఆలోచన చేసుకో రేవంత్ రెడ్డి గారు. ఇవాళ ఇంకో విషయం పెద్ద జోక్, 2024 యొక్క జోక్. కానీ కన్నడ ప్రాజెక్టులు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులు అవి కాంగ్రెస్ వాళ్ళు మేము చేసినామంటారు, బీజేపీ వాళ్ళు మేము చేసినామంటారు. మరి కన్నమ్మగల ఆమె ప్రెసిడెంట్ గారు పనిచేసి ఈ ప్రాజెక్టులన్నీ ఒక్కడే కాదు మన కేసీఆర్ హాయంలో జరిగినాయా లేకపోతే కాంగ్రెస్ హాయంలో జరిగినాయా బీజేపీ హాయంలో జరిగినాయా? ఒక పని కాదు ఆలోచన చేయాలి. వాళ్ళు కొట్టాడుతున్నారు ఏదో వాళ్ళ ఇంటి సమస్యలాగా ఫీల్ అయ్యకుండా బాధల్లాగా కొట్టాడుతున్నారండి. ప్రజల సమస్యలు పట్టకుండా ఈరోజు ఏదైతే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఉన్నాడో మీ ముంగలు కొట్టుకోవడానికి సిగ్గుచేటు ఒక్క హామీ కూడా అమలు చేయకుండా ఈరోజు హామీలు లేవు, ఒక్కదాన్ని మీ ఇంప్లిమెంటేషన్ చేయకుండా ఈరోజు మేము ఓట్లాడుతున్నట్ట. మళ్ళీ మేము యాక్షన్ పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ మేము తెచ్చినాం, ఆమె పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ మేము తెచ్చినాం అంటే మీరు నమ్ముతారా? ఒక పని చెప్పండి, నమ్ముతారా? పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ కేసీఆర్ తెచ్చిందా బీజేపీ కాంగ్రెస్ తెచ్చిందా? ఒక్కసారి బాగా ఆలోచన చేసుకోండి. ఒక స్టాండర్డ్ గా తీసుకొచ్చిండు ఈరోజు కేసీఆర్ గారు. మనకి అక్కడ ఫ్యాక్టరీలను కట్టి చేసిండు, వీటి వ్యవసాయాన్ని కట్టి చేసిండు, రైతులకు రైతు బంధు ఇచ్చి రైతు బీమా ఇచ్చి పండిన పంటలు కొని ఈరోజు మనకి చిన్న ఇంత ఇబ్బంది లేకుండా వ్యవసాయం
ఈ రోజు ఇంతకుముందు ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో బస్తర్ జిల్లాలో జరిగినటువంటి రోడ్డు ప్రమాదంలో 10 మంది సిఆర్పీఎఫ్ బెటాలియన్ జవాన్లు గాయపడ్డారు. ముగ్గురి పరిస్థితి ఆందోళనకరంగా ఉండటంతో దిమరాపాల్ మెడికల్ కాలేజీకి తరలించారు. ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో ఈ నెల 19న జరిగిన లోక్సభ ఎన్నికల విధులు ముగించుకొని తిరిగి వస్తున్న సమయంలో జవాన్లు ప్రయాణిస్తున్న బస్సు జగదల్పూర్ జాతీయ రహదారి సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. బస్సు ప్రమాదానికి గురైన సమయంలో బస్సులో 40 మంది జవాన్లు ఉన్నారు. కోడినార్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఈ ప్రమాదంపై కేసు నమోదు చేశారు. तो परसपाल से आ रहे थे हम लोग चुनाव करा वो क्या है जो गाड़ी क्रॉस कर रहे थे, गाड़ी क्रॉस करने के चक्कर में हुआ। चुनाव ड्यूटी से आ रहे थे आप लोग? चुनाव की ड्यूटी से आ रहे थे? बस पे थे? कहाँ से आ रहे थे आप लोग? हम लोग परसपाल। ये घटना कैसे घटी? ये क्या है, यहाँ से वो गैया आ रही थी सामने, गाड़ी क्रॉस कर रहे थे, उधर से भी गाड़ी आई, गाड़ी बचाने के चक्कर में गाड़ी उधर पड़े, घुस गई। तो इसमें आप लोग जैसे बैठे थे, लगभग 32 लोग बैठे थे बता रहे हैं, तो उसमें कितने लोगों को ज़्यादा गंभीर चोट आई? 10 लोगों को। 10 लोगों को चोट आई है। ज़्यादा थोड़ी बहुत सबके में आई है, ठीक है ना बस। బ్రిటన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. పిఠాపురం ఎండపల్లిలో శ్రీ నాగబాబుకి ఘన స్వాగతం. వైకాపా 5 ఏళ్ల పాలనలో ముస్లిం మైనారిటీలకు ఒరిగిందేమీ లేదు. మౌలానా ముస్తాక్ అహ్మద్ మీడియా సమావేశం. హైదరాబాద్ మందుబాబులకు 6 రోజుల వ్యవధిలోనే మరో షాక్. చరిత్ర సృష్టించిన విరాట్ కోహ్లీ ఐపీఎల్లో తొలి బ్యాటర్ గా అరుదైన ఘనత. ఇవి బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్ మళ్ళీ కలుద్దాం.